ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రీతిగా ఈ పగటి వేళ మేమందరం మీ సన్నిధిలో కూర్చొని దివ్యమైనటువంటి మీ మాటలు మా జీవితంలో మేము ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి మాటలు మేము ఆలోచన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వినివారు మాత్రముగా ఎవరు మేము ఉండకుండా ఈ మాటలన్నింటినీ తండ్రి మా హృదయం అనే పలకపై ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మా జీవితాన్ని మరింత గొప్పగా మలుచుకొనుటకు, మెరుగుపరుచుకొనుటకు మాకు తగినంత జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములే ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా మరొక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ప్రస్తావించుటకు, ఆ అంశమును గురించి మాట్లాడుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నన్ను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కోరుచున్నది మరణం గురించి వీలైనన్ని సందేశాలు అందించండి అని. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు, ఒక్కొక్క కుటుంబముది ఒక్కొక్క పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ కారణాలను పక్కన పెడితే ప్రత్యేకించి ఈ 3-4 నెలల గతించినటువంటి 3-4 నెలల కాలంలో ఈ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వాస్తవాలు మేము ఎరుగక మా జీవితంలో మేము బలహీనులం అవుతున్నాం. కానీ మరణానికి సంబంధించిన వాస్తవాలు వింటున్నప్పుడు మేము తేరుకోగలుగుతున్నాం, ప్రత్యేకించి మేము బలపడగలుగుతున్నాం, ఆదరించబడగలుగుతున్నాం. గనుక ఈ మరణమును గూర్చిన మరిన్ని సత్యాలు శీర్షిక రూపకంలో మీరు అప్పుడప్పుడు తరచుగా అందించడం మానకండి అని వ్యక్తిగతంగా కొందరు నన్ను కోరడంతో దాని యొక్క అవసరతను గుర్తించిన నేను, ప్రత్యేకించి ఈ కాలంలో ఈ సీజన్లో గుర్తించిన నేను వీటిని ఎన్ని కోణాలలో అయితే అన్ని కోణాలలో మనందరి చేతిలో ఉన్నటువంటి దేవుడు మనందరికీ బ్రతుకు పుస్తకముగా ఇచ్చినటువంటి బైబిల్ అన్నటువంటి దేవుని గ్రంథాన్ని ఆధారం చేసుకొని మరణానికి సంబంధించిన వాస్తవాలను ఒక్కొక్క సందేశంలో ఒక్కొక్క కోణంలో మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. అందులో భాగంగా ఇంతవరకు ఒక 2 భాగాలు మనం మాట్లాడుకున్నాం, అవి మీకు అందుబాటులో ఉన్నవి. మరి ఈరోజు 3వ భాగాన్ని మాట్లాడటకు నేను సిద్ధంగా ఉన్నాను. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, అందులో 3వ భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి ప్రత్యేకించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే మరణ సందేశానికి మరొక చిన్న సబ్ టైటిల్ కూడా మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే దయచేసి. మరి క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అన్నది మెయిన్ టైటిల్గా పెట్టుకొని మనం నడిపిద్దాం. దానికి ఒక చిన్న సబ్ టైటిల్ ఈరోజు మనం ఇద్దాం. అదే మనిషికి మరణం ధర్మమా అధర్మమా అన్నటువంటి ఒక సబ్ టైటిల్ ఈ సందేశానికి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. సబ్ టైటిల్ మరొకసారి, మనిషికి మరణం ధర్మమా అధర్మమా. దయచేసి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ సందేశంలో నా చేతిలో, మీ అందరి చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలను ఆలోచించమని బైబిల్ మనకు ఏదైతే చెప్పినదో, లేదా తన గ్రంథము ద్వారా దేవుడు మనకు ఏదైతే తెలియజేశాడో, వాటన్నిటినీ ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సందేశానికి నేను ఆధారంగా తీసుకొని మనకున్నటువంటి సమయం, ఎంత సమయమైనా సరే, ఒక 5 విషయాలను మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను ఈరోజు. అందుచేత ఈ సందేశంలో మనము ఒక 5 విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ 5 విషయాలలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ధర్మం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. కేవలం మాట్లాడుకోవడం వరకు మాత్రమే కాదు, కానీ వీటన్నిటిని మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మాటలు ఇవి. దేవుడు మనలను ప్రేమించి, వ్రాయించి, గ్రంథస్థం చేయించి మన వరకు తెచ్చినటువంటి మాటలు ఇవి. వీటిని మనము ఆలోచన చేసి అర్థం చేసుకొని దీని గురించినటువంటి వాస్తవాన్ని గ్రహించి అవగాహన పెంచుకొని మన జీవితాన్ని మలుచుకుంటే అది ఖచ్చితంగా మనకు, మన కుటుంబానికి, మన కుటుంబీకులకు ఖచ్చితంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయపడుతూ ఈ సందేశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. 5 విషయాలలో ముందుగా మొదటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. దయచేసి బైబిల్ తెరుద్దాం. ఇక ప్రసంగి గ్రంథము తీద్దామా? ప్రసంగి గ్రంథము
మొదటి అధ్యాయం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం. ఒకవేళ ఇంతకుముందు ఈ సందేశం మీరు విన్నా కానీ మరొక్కసారి వినండి, తప్పేం లేదు. ఆయా సందర్భాలలో ఈ సందేశాన్ని నేను పంచుకోవడం జరిగింది. మరలా వినడంలో తప్పేం లేదు. ఈ మాటలు మరొక్కసారి మనం ఆలోచన చేసి ప్రత్యేకించి ఈ సీజన్లో మనలను మన కుటుంబాలను బలపరచుకోవడంలో ఖచ్చితంగా మన బాధ్యతకు న్యాయం తీద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు, 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకొనబోవు 5 విషయాలు ఏవైతే ఉన్నాయో 5 విషయాలలో మొదటి విషయానికి ఈ వచన భాగాన్ని, ఈ వాక్య భాగాన్ని మనము ఆధారంగా చేసుకొని మాట్లాడుకుందాం. 5వ వచనం ముందుగా, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. మొదటి విషయాన్ని మాట్లాడుతున్నా. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తెలీదా మీకు ఆ విషయం? మనకు తెలీదా చిన్ననాటి నుండి? సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా బైబిల్ చదివితేనే తెలుస్తుందా? బడికెళ్ళే ప్రతి చిన్నవాడికి తెలిసిన వాస్తవం అది. అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఎందుకు దేవుడు ప్రత్యేకించి వ్రాయిస్తున్నాడు? అక్కడ క్వశ్చన్ చేద్దాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, అది బాగానే ఉంది. కానీ మనమందరము ఖచ్చితంగా ఆలోచించవలసిన మరొక విషయం దాని పక్కనే వ్రాయబడింది, చూద్దాం. ఏమిటది? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా. ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. మరలా, మరలా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సృష్టిలోని వాస్తవాలను ప్రసంగి గారు మన ముందుంచి ఆలోచించమని చెబుతున్నాడు. ఒక రకంగా తన ద్వారా దేవుడు మనల్ని ఆలోచించమని చెబుతున్నాడు, గమనించమని చెబుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకెన్నో వాస్తవాలు తెలుస్తాయి. ఆ వాస్తవాలలో ఒకటి కళ్ళ ముందు కనిపించే సూర్యుని గురించి. సూర్యుడు ఉదయించుచున్నాడు, సూర్యుడు అస్తమించుచున్నాడు. ఉదయించి అస్తమిస్తున్న మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ సృష్టి కార్యాన్ని మనం గమనించేటప్పుడు ఏం గ్రహించాలి అన్న ప్రశ్న పడుతోంది అక్కడ. అదే, ఉదయించిన సూర్యుడు అస్తమించి తాను ఉదయించిన చోటుకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడు. ఎక్కడ నుండైతే బయలుదేరాడో సూర్యుడు తిరిగి మరలా అక్కడికి చేరుటకు త్వరపడుచున్నట్టుగా నీ కళ్ళ ముందు ఒక పాఠం కనపడుతుంది. ఒక్కసారి అది మైండ్లో రిజిస్టర్ చేసుకో అంటుంది బైబిల్. మీరు సైంటిఫికల్గా నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ. అదేంటండి సూర్యుడు ఉదయించడం సూర్యుడు అస్తమించడం ఏంటి? వాస్తవాన్ని మాట్లాడుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరగడం చేత కదా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా కనబడేది. నిజానికి భూమి తిరుగుతోంది తన చుట్టూ కనుక మనకు అలా కనబడుతోంది. కానీ సూర్యుడు ఉదయించడం ఏంటి, సూర్యుడు అస్తమించడం ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్లో ఏ తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాన్ని ప్రసంగి గారు ఎత్తి మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. ప్రసంగి గారికి తెలియదేంటి, లేకపోతే దేవునికి తెలియదేంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం చేత ఉదయించడము అస్తమించడం అనేటువంటి కార్యము కనబడుతున్నట్టుగా మన కళ్ళ ముందు ఉంది అన్న సంగతి దేవునికి తెలీదా? కానీ అది కాదు అక్కడ పాయింట్. తప్పు పట్టాలన్న ఉద్దేశంతో చదివితే అన్నీ తప్పుగానే కనబడతాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో కనుక మనసు పెట్టి చదివితే ఎన్నో గొప్ప సంగతులు, వాస్తవాలు మన హృదయంలో పదిలమైపోతాయి. అందుచేత మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యం ఏంటి? భూమి తిరుగుతున్నట్టుగా మనకు కనబడుతుందా? లేదు కదా. మన కళ్ళ ముందు కనబడుతున్నది సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా కనబడుతూ ఉండడంతో దాన్ని ఆలోచించమని చెబుతున్నాడు దేవుడు. సూర్యుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి? సూర్యునికున్న ధర్మం ఏంటి? ధర్మం అన్న పదాన్ని వాడతాను ఈరోజు ఎక్కువగా, దాన్ని మిస్ అవ్వకండి. నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరానో తిరిగి అక్కడికే రావాలన్నా, నేను ఎక్కడి నుండి అయితే బయలుదేరానో తిరిగి అక్కడికే రావాలన్న ధర్మం సూర్యుడు మన కళ్ళ ముందు జరుగుతున్న కార్యక్రమంలో ఎరిగినవాడుగా కనబడుతున్నాడు.
ఇది సూర్యుని గురించి. 2, 6వ వచనం. కనబడుతున్న సూర్యుని గురించి ఒక విషయాన్ని చెప్పి కనిపించని గాలి గురించి చెబుతున్నాడు 6వ వచనంలో. ఏమిటది? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతున్న గాలి గురించి ఒక పాఠం చెబుతూ ఏం చెబుతున్నాడు తర్వాత ఆ పదం చూడండి. మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గాన తిరిగి వస్తుంది. అంటే గాలి ఉత్తరం నుండి బయలుదేరి దక్షిణానికి వెళ్ళి, నేను ఉత్తరం నుండి బయలుదేరాను కనుక తిరిగి ఉత్తరానికే చేరుకోవాలన్న ఆలోచన గాలికున్నట్టుగా కళ్ళ ముందు కనబడడం లేదు ఈ వాక్యాన్ని బట్టి. ఉత్తరం నుండి బయలుదేరిన గాలి దక్షిణానికి చేరుకొని, దక్షిణానికి వెళ్ళినటువంటి గాలి మరలా నేను ఉత్తరానికి చేరుకోవాలని తన సంచార మార్గాన తిరిగి మరలా ఉత్తరానికి చేరుకుంటున్న గాలి, ఆ గాలికున్న ధర్మం. సూర్య ధర్మం గురించి మాట్లాడుకున్న మనం గాలి ధర్మం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇది గాలికున్న ధర్మం. దక్షిణానికే పోయి తన సంచార మార్గాన తిరిగి వచ్చుట గాలికున్న ధర్మం. ఉదయించిన చోటికి మరలా తిరిగి వచ్చుట సూర్యునికున్న ధర్మం, సూర్యునికి తెలిసిన ధర్మం. అవలేదు. 7వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 7, 5వ వచనంలో సూర్యుని గురించి మాట్లాడి, 6వ వచనంలో గాలి గురించి మాట్లాడి, 7వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నది అన్నాడు. నది అంటే నీరు. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. తర్వాత మాట చూద్దాం. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. ఇది నీటికున్న ధర్మమా? ఇది వాటర్ సైకిలా? ఆలోచించండి. సూర్యుని వేడికి సముద్రాలు వేడెక్కి, సూర్యకాంతికి సముద్రాలు వేడెక్కి, ఆ నీరు ఆవిరై పైకి వెళ్ళగా వాటర్ ట్యాంకర్లలాగా మేఘాలు ఆ నీటిని మోసుకొని వచ్చి మరెక్కడో కుమ్మరిస్తే ఆ వర్షపు నీరే నదులుగా మారి తిరిగి ప్రవహించి మరలా సముద్రములోనికి చేరుతున్నాయి. ఎక్కడ నుండి అయితే బయలుదేరుచున్నావో నదులు తిరిగి మరలా అక్కడికే చేరుతుంటే అది నీటికున్న ధర్మములాగా కనబడడం లేదు. ధర్మం, సూర్య ధర్మం, గాలి ధర్మం, నీటి ధర్మం, వాటన్నిటికీ తెలిసిన ధర్మం ఒకటే. మేమెక్కడి నుండి అయితే బయలుదేరామో తిరిగి అక్కడికే మరలా వెళ్ళిపోవాలి, మరలా చేరుకోవాలి. ఇది సృష్టిలో దేవుడు మన కళ్ళ ముందు చూపిస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాస్తవం, ఒక అద్భుతమైనటువంటి ధర్మం. ఈరోజు దీనిని మొదటి విషయంగా దయచేసి మనసులో ఉంచుకోండి. 5 విషయాలు చెబుతానన్నాను. 5 విషయాలలో మీ ముందు నేను ప్రస్తావించిన మొదటి విషయం అది. ఉదయించిన చోటికి సూర్యుడు మరలా చేరడం సూర్య ధర్మం. ఉత్తరం నుండి బయలుదేరిన గాలి మరలా ఉత్తరానికి చేరడం గాలికున్న ధర్మం. సముద్రం నుండి బయలుదేరిన నీరు నదులుగా మారి మరలా సముద్రానికి చేరడం నీటికున్న ధర్మం. దీనంతటిని మొదటి విషయంగా మీరు మనసులో పెట్టుకోవాలి. సృష్టి నేర్పిస్తున్న పాఠం, సృష్టిలో దేవుడు ఉంచినటువంటి ధర్మ పాఠాలు ఇవి. రైట్. ఇక నెమ్మదిగా 2వ విషయంలోనికి మనం ప్రవేశిద్దాం. ఒక జీవిత ధర్మం. సృష్టిలోని ధర్మాన్ని గమనించిన మనం ఇక సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్న మరొక ధర్మం గురించి ఆలోచిద్దాం. ప్రతిరోజు ఈ వార్త మనం వినడం లేదు అని అనుకోవడానికి వీలు లేనట్టుగా ప్రతిరోజు మనం వింటున్న వార్తలే మరణ వార్తలు, మనిషి యొక్క మరణ వార్తలు. మరణపు వార్త వినని రోజు ఒక్కటుందా చెప్పండి? అలా ప్రతిరోజు మరణిస్తున్నటువంటి లోకంలో మనుషులు, అందులో మనకు పరిచయం ఉన్నవారు ఉన్నారు, పరిచయం లేనివారు ఉన్నారు.
పరిచయం ఉన్నవారున్నా పరిచయం లేనివారున్నా ప్రతిరోజు ఈ మరణ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. వాటిని ఆలోచిద్దాం ఒక్కసారి. కళ్ళ ముందే ఎందరో ఊహించని విధముగా చనిపోతున్నారు. ఒక్కసారి గమనించండి. చెప్పి చనిపోవట్లా, ఎవరు చెప్పి చనిపోవట్లేదు, ఊహించని విధముగా చనిపోతున్నారు. అలా చనిపోయే వారిలో మీరు గమనించండి, ఏమీ లేని వారు ఉన్నారు, బాగా ఉన్నవారు ఉన్నారు, ఘనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పేదలు ఉన్నారు. దీనంతటిని గమనిస్తుంటే మరణము అందరి బంధువు అన్నట్టు కనిపించట్లేదు. అక్కడికేదో మనకొస్తేనే కొత్తగా వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వడానికి ఇక వీల్లేదు. ఇక్కడ వీల్లేదు. నాకొస్తేనే మరణం, నా ఇంటి వారికి వస్తేనే మరణం, ఇలా జరిగి ఉండకూడదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ప్రతి మనిషికి మరణం తన రుచిని చూపిస్తోంది. విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, కొందరు చాలా అందంగా కనబడుతుంటారు మనుషులకు. కంటికి ఎంత అందముగా కనబడినా పిట్టల్లాగా రాలిపోతున్నారు కొద్ది రోజులకి. ఇది ఆశ్చర్యం నిజంగా. సమాజం వారిని ఎంత పొగిడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సమాజం వారిని ఎంత పొగిడి కొనియాడి, మిస్ యూనివర్స్ అంటున్నాం, మిస్ వరల్డ్ అంటున్నాం. వారి కంట్రీని బట్టి మిస్ పక్కన ఆ కంట్రీ పేరు మనము ప్రస్తావిస్తున్నాం. అబ్బో, సమాజం అంతా కొనియాడి పొగిడి ఇంత అందం ఎవరికైనా ఉండునా అని అనుకుంటున్నా కొద్ది రోజులకు వారు కూడా ఊహించని విధముగా రాలిపోతుంటే సమాజం ముక్కున వేలేసుకొని ఒక్కసారి మరలా దాని గురించి ఆలోచన చేయడం మొదలు పెడుతుంటుంది అప్పుడప్పుడు. అదేంటండి, నిన్న కదా టీవీ కార్యక్రమంలో ఈ వ్యక్తి కనబడినది, మొన్న కదా ఒక కార్యక్రమంలో స్పీచ్ ఇచ్చినది, మొన్ననే కదా ఒక చిత్రంలో తాను నటించి తన యొక్క నటనకు మంచి గుర్తింపును తెచ్చుకొని ఎన్నో అవార్డులు కూడా సంపాదించుకుంది. ఆవిడా చనిపోయింది, ఆవిడేనా చనిపోయింది, ఆవిడే అనేసరికి ఆశ్చర్యపడుతోంది సమాజం. ఆవిడ చనిపోవడం ఏంటి, వయసు ఇంకా అంత లేదు కదా, చనిపోయేంత వయసు లేదు కదా, ఎలా చనిపోయిందని కొన్ని సందర్భాలలో కొంతమంది నటీమణుల గురించి లేదా ఇంకెవరైనా వారి గురించి సమాజం మాట్లాడుకుంటూ ఉండే విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఈ సందర్భంగా. చనిపోయిన తర్వాత ఏమంటారు, ఎంత అందాల రాసైనా, నేను మరలా అపార్థం చేసుకోకండి, ఎంత సౌందర్యవతులైనా చనిపోయిన తర్వాత బ్రతికినంత కాలం ఏ సమాజం అయితే వారి అందాన్ని పొగిడినదో, ఆవిడ బ్రతికినంత కాలం ఏ సమాజం అయితే ఆవిడ సౌందర్యాన్ని కొనియాడినదో, మరణించిన తర్వాత అదే సమాజం ఏమంటోంది, నువ్విక బొమ్మ, మాకొద్దు పోమ్మ. అంతేనా? నువ్విక బొమ్మని, మాకొద్దు పొమ్మని రాజైనా పేదైనా పంపివేయుచున్నది సమాజం. అందాల రాణైనా ఎవరికి ఇక వద్దు, మన్నైన దేహం తిరిగి మంటికి చేరాలి, ఇది ధర్మం అంటోంది సమాజం. కదా? ఆమెనే కదా మీరు పొగిడింది మొన్నటి వరకు, ఆ అందాన్నే కదా కొనియాడింది సమాజం మొన్నటి వరకు. అలాంటి అందాల రాశిని, అలాంటి అందాల రాణిని పొగిడిన ఈ సమాజం ఒక్కసారి కుప్పకూలిపోయిన తర్వాత అదే సమాజం అంటోంది, మా కళ్ళ ముందు కుప్పకూలిపోయినటువంటి, మా కళ్ళ ముందు కూలిపోయినటువంటి ఈ ఆకారం కేవలం ఒక బొమ్మ, మాకొద్దమ్మా, ఇక వెళ్ళు, నువ్వు అందాల రాణిగా పేరు గాంచిన ఇక మాకొద్దు, నీ దేహం మన్ను గనుక ఆ మన్నైన దేహం మరలా మంటికే చేరాలి, ఇది ధర్మం అంటోంది సమాజం. అలాంటి సందర్భాలు, అలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు, మన తరములో అలాంటివి ఏవైనా జరిగి ఉంటే, అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు గుర్తొస్తుంటే ఒకసారి ఆలోచన చేయండి. కళ్ళ ముందే ఎందరో ఊహించని విధముగా చనిపోవుచుండగా, కంటికెంత అందముగా మన ముందే తిరిగిన రాలిపోవుచుండగా, నువ్విక బొమ్మని, మాకొద్దు పొమ్మని రాజైనా పేదైనా పంపివేయుచున్నామే, అందాల రానైనా ఎవరికి ఇక వద్దులే, మన్నైన దేహమే మంటికే చేరాలి. ఇది సమాజము
తనకు తెలియకుండానే చెబుతున్న ధర్మం. మొదటి విషయం సూర్యధర్మం, గాలి ధర్మం, నీటి ధర్మం. ఆ ధర్మం సృష్టిలోనేనా, నర సమాజంలో కూడా ఉందా అంటే సమాజము చెప్పకుండానే, నోరెత్తకుండానే చెబుతోంది, ఒప్పుకుంటోంది. ఎస్, ఇది ధర్మం. నటనతో అలరించిన నటులెందరో, నటనతో అలరించిన నటీమణులెందరో. అలాంటి వారిని నటిస్తే నటించారు, ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్ చేయించారు, మమ్మల్ని నవ్వించారు, ఏడిపించారు. కొన్ని గంటల పాటు మా లోకాన్ని మేము మర్చిపోయేలా చేశారు. అన్ని చేశారు, బాగానే ఉంది. కానీ మీరు కుప్పకూలిపోయిన తర్వాత తిరిగి మంటిలోనికి చేరడమే ధర్మం అని చెప్పి మరల పాతేస్తోంది లేదా కాల్చేస్తోంది సమాజం. మరణానికి మొహమాటం లేదు, మరణానికి నిష్ఠూరాలు లేవు. వీరిని నేను కౌగలించుకుంటే బాగోదేమో అనేటువంటి ఫీలింగ్స్ మరణానికి లేవు. అందరినీ కబళించి, అందరినీ ఆవహించి, అందరినీ కౌగలించుకొని, అందరినీ హత్తుకునేదే మరణం. అందుకే సమాజం ఈ మరణం ఎంత లేటుగా వస్తే అంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్న మనుషులు ఈ మరణం ఎంత ఆలస్యంగా వస్తే అంత బాగుంటుందన్న ఆలోచనతో దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ సమాజంలో బ్రతుకుతూ ఉంటారు. ఆగి ఒక్కసారి ఆలోచిస్తే కళ్ళ ముందు ఈ వాస్తవాలు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఇప్పుడు నేను రెండవ విషయం చెప్పాను కదా, ఆ రెండవ విషయములో నేను ప్రస్తావించిన విషయాలన్నీ కూడా ఎప్పుడు మనిషికి గుర్తు వస్తాయంటే, ఒక మనిషిని సమాధి చేయడానికి లేదా ఒక మనిషిని కాల్చడానికి శ్మశానానికి వెళ్ళిన తర్వాత, అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని ప్రతి వ్యక్తి ఆలోచించేది అదే. దానినే శ్మశాన వైరాగ్యం అని అంటాం. ఆ కొద్ది గంటల పాటే ఆలోచనలు, తర్వాత మన పనుల్లో మనం బిజీ అయిపోయి ఈ ధర్మము గురించి మనం మర్చిపోయి బతికేస్తూ ఉంటాం. మళ్ళీ ఎవడో ఒకడు పోవాలి, అప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు మనకు రావాలి. ఇది నిజమని తెలిసినా, ఇది సత్యమని తెలిసినా, ఇది వాస్తవమని తెలిసినా ప్రతిరోజు దీన్ని గుర్తుపెట్టుకొని ఈ ధర్మాన్ని గురించిన ఆలోచన ఎరిగి బ్రతుకుతున్న వారం కాదు, మనం మరచి బ్రతుకుతున్నవారు, మరచి బ్రతుకుతున్నవారు. అందుకే ఎవరైనా మనకు కావలసిన వారు, ఎవరైనా మనకు తెలిసిన వారు, ఎవరైనా మనం ప్రేమించేవారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తట్టుకోలేక కొందరి గుండెలు పగులుతున్నాయి. దేనికి? ఈ ధర్మాన్ని మరచి బ్రతుకుతున్నందుకే. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండవ వాస్తవాన్ని మనసులో ఉంచుకోండి. ఒకటి సృష్టిలోని ధర్మాన్ని గమనించమని చెప్పాను, మరొకటి సమాజంలోని ధర్మాన్ని గమనించమని కోరాను. ఏంటి సమాజంలో ఉన్న ధర్మం? ఎవరైనా సరే కుప్ప కూలిపోతే సమాజం అంటోంది ఉండడానికి వీలు లేదు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అబ్బో ఇదే స్వర్గమేమో అని అనిపించేలా స్వర్గాన్ని మరిపించే భవనాలలో బ్రతుకుతున్న పెద్దవారిని సైతం సమాజం అంటోంది పాతేయండి. ఇది సమాజానికి తెలిసిన ధర్మం. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్న స్టేట్మెంట్ ఇచ్చి పాతేసి ఇంటికి వస్తే సరిపోదు. మరికొన్ని విషయాలు ఆలోచన చేయాలి, మరికొన్ని వాస్తవాలు మనకు తెలియాలి. అవి తెలిస్తేనే మనము భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకుంటున్నట్టు. అవి తెలియడం కోసమే మూడో విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. మొత్తం 5 విషయాలు అన్నాను, 5టిలో మూడవ విషయాన్ని మాట్లాడుకుందాం. మన కళ్ళెదురుగా కనిపించే ప్రతి మనిషి, వారి ఆకారాన్ని బట్టి, వారి రూపాన్ని బట్టి ఈయన పలానా మనిషి, ఆవిడ పలానా మనిషి అని మనం గుర్తిస్తున్నాం. దేన్ని చూసి? వారి రూపాన్ని చూసి, వారి ఆకారాన్ని చూసి, వారి స్వరూపాన్ని చూసి. ఇంతకు ఆ స్వరూపం ఎవరిది? ఆ ఆకారం దేనిది? ఆ రూపం ఎవరిది? రెండవ విషయము దగ్గరే ఆగిపోతే కుదరదు. ఒక అడుగు ముందుకేసి మూడవ విషయాన్ని ఆలోచన చేయాలి. నా కళ్ళ ముందు ఒక వ్యక్తికి నేను నమస్కారం పెడుతున్నానంటే, నా కళ్ళ ముందు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాను అని అంటే, ఇంతగా ఆ వ్యక్తి ఎవరు? నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆకారం ఏంటి? సమాజంలో ప్రతి మనిషి
ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యమే, ఆకారము దేహము మాత్రమేనని. ఆకారం పేరు దేహమని, శరీరమని, బాడీ అని ఇంగ్లీష్లో. ఆ ఆకారాన్ని మనం దేహం అంటున్నామని, శరీరం అంటున్నామని. కానీ కదిలే ఆకారం, తిరిగే ఆకారం, చూసే ఆకారం, మాట్లాడే ఆకారం ఎందుకు ఒకరోజు ఎవరితో మాట్లాడకుండా, ఎవరు మాట్లాడినా వినకుండా, ఎవరిని చూడకుండా, స్పందించకుండా ఎందుకు కూలిపోతోంది? ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్లో? ఏం జరిగింది కనుక ఆ దేహం కూలిపోయింది అని సమాజం ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థమయ్యే ఒక అద్భుతమైన విషయమే, ఆ దేహము కూలిపోవడానికి గల కారణం ఆ దేహములో నుండి ఒక శక్తి వెళ్ళిపోయిందని. ఆ దేహములో నుండి ఒక శక్తి వెళ్ళిపోయిందని. వెలిగే బల్బ్ ఎందుకు ఆగిపోయింది? తిరిగే ఫ్యాన్ ఎందుకు ఆగిపోయింది? గోడ మీద ఉన్న గడియారం ఎందుకు నిలిచిపోయింది? అందులో ఒక శక్తి ఆగిపోయింది కనుక, లేదా అందులో నుండి ఒక శక్తి వెళ్ళిపోయింది కనుక. ఒక దానిని విద్యుత్ శక్తి అని అంటున్నాం కదా. శక్తి, విద్యుత్ అనేటువంటి శక్తి నిలిచిపోయినప్పుడు, విద్యుత్ అనేటువంటి శక్తి యొక్క సరఫరా ఆగిపోయినప్పుడు వెలుగుతున్న ట్యూబ్ లైట్ ఆగిపోతుంది, తిరిగే ఫ్యాన్ ఆగిపోతుంది, బ్యాటరీ వెళ్ళిపోతే, చచ్చిపోతే, లేదా బ్యాటరీ అనే దానిలో, సెల్ అనే దానిలో శక్తి నిలిచిపోతే తిరిగే ముళ్ళు నిలిచిపోతుంది. ఇవన్నీ మీరు గమనిస్తే, ఓహో, కదలాలన్నా, తిరగాలన్నా, వెలగాలన్నా ఒక శక్తి అవసరం అన్నమాట. ఇది మన ఇంట్లో, మన హౌస్, మన ఇంట్లో కనబడేటువంటి మరొక ధర్మం ఇది. అలాంటప్పుడు కదిలే దేహం, తిరిగే ఆకారం, చూసే కండ్లు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు ఎందుకు ఆగిపోయాయి? అర్థం కావాలి, ఒక శక్తి వెళ్ళిపోయిందని. ఆ శక్తి పేరే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఆత్మ. ఆత్మ. తెలిసినా చూద్దాం ఆ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. తెలియని వారు ఉంటారు కదా, వారి కోసం యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ శక్తి పేరు చెబుతున్నారు చూడండి ఆయన వచ్చి. 63వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆ శరీరాన్ని మనం దేహం అని కూడా పిలుచుకుంటున్నాం. ఆకారాన్ని చూసి మురిసిపోతున్నాం, ఈ దేహాన్ని చూసి మురిసిపోతున్నాం. ఈ దేహం యొక్క హైట్ను బట్టి, ఆ దేహానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, ఆ దేహానికి ఉన్నటువంటి అందాన్ని బట్టి మనం మురిసిపోతుంటే ఆయన చెబుతున్న వాస్తవం, ఈ అందాల దేహం ఆగిపోవడానికి కారణం ఆత్మన్న శక్తి వెళ్ళిపోయినప్పుడు. అంటే కనిపించని ఆత్మ కనబడుతున్న ఈ దేహాన్ని కదిలిస్తున్నదన్నమాట. ఆలోచన చేయండి. ఆ ఆత్మే శక్తి అంటున్నాడు యేసుప్రభు. ఆ శక్తి పేరే ఆత్మ అంటున్నాడు. కదిలించేదే శక్తి కదా. వెలిగించే కరెంట్ శక్తి అని మీరు అనుకున్నప్పుడు, లేదా వెలిగించే ఆ విద్యుత్ అనే దాన్ని మీరు శక్తి అనుకుంటున్నప్పుడు, తిప్పుతున్నటువంటి ఈ ఫ్యాన్ వెనకల విద్యుత్ అనే శక్తి ఉందని మనం గ్రహించినప్పుడు, కదులుతున్న, తిరుగుతున్న, చూస్తున్న, మాట్లాడుతున్న, నడుస్తున్న ఈ ఆకారాన్ని నడిపిస్తున్న, కదిలిస్తున్న, చూపిస్తున్న ఆ శక్తి పేరే ఆత్మ. కళ్ళ ముందు కనబడుతున్న ఈ దేహములో కనిపించని విధముగా ఉన్నదే ఆత్మ అన్న శక్తి. ప్రతిక్షణము ఈ ఆకారాన్ని కదిలిస్తున్న శక్తి పేరే ఆత్మ. ఇప్పుడు ప్రశ్న, ఎవరా ఆత్మ? ఎవరా ఆత్మ? అది కూడా తెలియాలి. అద్దం ముందు నిలుచుకున్నప్పుడు నేను చాలా బాగున్నానని మన గురించి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అద్దం ముందు నిలుచుకున్నప్పుడు మన కంటికి కనబడుతున్న అద్దములోని ఆకారం ఆత్మదా? అవునా? అద్దం ముందు నిలుచున్నప్పుడు అద్దములో కనబడుతున్న ఆకారం ఆత్మదా, లేకపోతే ఆత్మ ఉంటున్న దేహానిదా? ఆలోచించండి. ఆత్మ ఉంటున్న దేహం, ఆత్మ ఉంటున్న దేహం యొక్క ఆకారాన్ని మాత్రమే అద్దము చూపించగలుగుతుంది. కానీ ఆ దేహము లోపల శక్తిగా ఉన్న ఆత్మ, ఆ కళ్ళ ముందు కనబడుతున్న ఆ దేహాన్ని కదిలిస్తున్న ఆత్మను మాత్రం ఏ అద్దము చూపించలేకపోతుంది.
ఏ కెమెరా చూపించలేకపోతుంది, ఏ టెక్నాలజీ కూడా చూపించలేకపోతుంది. అనగా ఆత్మ యొక్క ఆకారం మనకు తెలియదన్నమాట. ఆత్మ ఎలా ఉంటుందో మనకు అర్థం కాదన్నమాట ఈ దేహంలో మనం ఉన్నంత వరకు. సరే, మనం ఉన్నంత వరకు అన్న మాట పక్కన పెడితే, ఇప్పుడు నేను వేసిన ప్రశ్న, ఇంతగా ఆత్మ ఎవరు? ఆత్మ ఎవరో తెలియాలనంటే ఒక మనిషి మరణించిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఇంట్లో మరణిస్తే బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, చుట్టుపక్కల ఉన్నవారు కానీ వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ నిన్న సాయంత్రం బాగుండేనండి మనిషి, నిన్న సాయంత్రం కూడా ఈరోజు మనలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పురుషుడైతే, వెళ్ళిపోయినది స్త్రీ అయితే, సమాజమంతా ఒక మాట ఒప్పుకుంటోంది, వెళ్ళిపోయాడు. మరి ఇదెవరు? ఏ ఆకారము చుట్టైతే అందరూ ఏడుస్తున్నారో కూర్చొని, ఏ ఆకారము చూడ్డానికైతే అందరూ వచ్చారో దూరము నుండి, మరి ఆకారం ఎవరు? ఆకారము వెళ్ళిపోయిన వాడు కాదన్నమాట. అంతేనా? ఆ మాటలే చెబుతున్నాయిగా. వెళ్ళిపోయిన వాడు వేరు, కుప్పకూలిన ఆకారం వేరు. కుప్పకూలిన వాడు వెళ్ళిపోయిన వాడు కాదన్నమాట. అంతేనా? కుప్ప కూలిపోయిన వాడు వెళ్ళిపోయిన వాడు కాదన్నమాట. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనిషికి? ఆ మనిషి పోయిన తర్వాత. నన్నే తీసుకోండి. వంశీ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఈ బొమ్మ మీకు గుర్తొస్తుంది అంతే, ఆకారం. ఏదో ఒక రోజు ఈ దేహము కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడుకునే మాట, ఆయన లేడండి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడున్నది ఎవరు? వెళ్ళిపోయినవాడు వంశీ అయితే ఉన్నది ఎవరిక్కడ? ఆ వంశీ అన్నవాడు ఇంతకాలము నివసించిన, లేకపోతే కదిలించిన ఆకారం మాత్రమే కుప్పకూలిపోయింది కానీ కళ్ళ ముందు కనబడుతున్న ఆకారం వంశీ కాదన్నమాట. కళ్ళ ముందు కుప్పకూలిపోయిన ఆకారం ఈ దేహము నేను కాదన్నమాట. అంతేనా? ఈ దేహము నేను కాదన్నమాట. నేను కుప్పకూలిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి వంశీ గారు వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడున్నది ఎవరు? ఈయనే కదా మీరు నమస్కారం పెట్టి, ఈయనకే కదా మీరు వందనాలు చెప్పింది. అప్పుడు తెలుస్తుందన్నమాట, వెళ్ళిపోయినోడు వంశీ, చూసినోడు ఇక్కడ కుప్పకూలిపోయి కళ్ళ ముందు కనబడుతున్నవాడు కాదని. మరి నేనెవరిని? ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మన్న శక్తిని నేను. ఎవరు నేనెవరిని అన్న ప్రశ్నకు ఆత్మనే శక్తిని నేను. ఒక ఆకారాన్ని కదిలిస్తున్న శక్తిని నేను. మీరు కూడా అంతే. మీరు ఆత్మలే, నేను ఆత్మనే. అసలు మన జాతే ఆత్మల జాతి. వాక్యము చెబుతున్న ఒక అద్భుతమైన మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము, దయచేసి యెహెజ్కేలు గ్రంథము తీద్దాం. మూడవ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో 2 వచనాలు చూద్దాం. ముందుగా 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని. నెక్స్ట్ మాట చూడండి జాగ్రత్తగా. నీవు బ్రాకెట్లో ఏముంది? నీవు బ్రాకెట్లో ఏముంది? ఆత్మ. నువ్వు అంటే దేహం అనుకోకు. కనీసం అప్పుడప్పుడు నీకు గుర్తుకు రావాలి, నీవు అనగా ఆత్మని. నీవు అనగా ఆత్మవైన నీవు తప్పించుకుందువు. ఆత్మవైన నీవు ఎప్పుడు తప్పించుకుందువు? ఆత్మవైన నీవు ఈ దేహంలో ఉన్నప్పుడు చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తే, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మవైన నీవు ఒక ప్రమాదం నుంచి తప్పించుకుందువు. అది పాయింట్. అక్కడ మాట్లాడదాం. ఇంకా 4-5 విషయాలు కూడా ఉన్నాయి కదా, అక్కడ మాట్లాడదాం. మొదటగా ఈ 3వ విషయంలో నీవు అనగా ఆత్మవు అని చెబుతోంది వాక్యం. అదే అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూద్దాం. అదే అధ్యాయం 21వ వచనం కూడా. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నెక్స్ట్ మాట, నీ మట్టుకు నీవును, బ్రాకెట్లో నీ మట్టుకు నీవును, బ్రాకెట్లో ఆత్మవు నీవు, ఆత్మవైన నీవు తప్పించుకొందు. అనగా నేను అనగా ఆత్మనని, మీరు అనగా మీరు కూడా ఆత్మలని,
అసలు ఈ దేహాలను నడిపిస్తున్న ఆత్మలైన శక్తులము మనమని మనకు గుర్తుండాలి. ఇది జీవిత ధర్మం. ఇక్కడ జరుగుతున్న ఒక పెద్ద పొరపాటు ఏంటని అడిగితే మన జీవితంలో అసలు మనము ఆత్మలము అన్న సంగతి మనం మరిచిపోయి బ్రతకడమే. ఇక పెద్ద విచిత్రం మరొకటి ఏంటని అడిగితే ఎప్పుడు గుర్తొస్తుంది ఆ వ్యక్తి ఆత్మని? ఎవరో పోతే పోయిన ఆయన గురించి మనం ఆత్మ వెళ్ళిపోయిందని అనుకుంటున్నామే కానీ ఇంకా బతికున్న నేను కూడా ఒక ఆత్మ అన్న సంగతి ఎవరన్నా పోయిన తర్వాత కూడా మనకు ఆలోచన రావట్లా. ఒకరు వెళ్ళిపోయిన తర్వాత కుప్పుకు వెళ్ళిపోయిన ఆకారాన్ని చూడ్డానికి మృతదేహం అంటున్నాం, పార్థివ దేహం అంటున్నాం, మరి కొంతమంది శవం అంటున్నారు. నువ్వు శవమన్నాదే, పార్థివ దేహం అన్నాదే, మృతదేహం అన్నాదే, అసలు మీరు ఏం పేరు పెట్టినది మాత్రం అదే, మట్టి ముద్ద. పదాలు పెద్దవైనంత మాత్రాన దాని స్థితి మారదు. అదొక మట్టి ఆకారం, మట్టి ముద్ద, మాంసపు ముద్ద. ఒక వ్యక్తి కూలిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి అనుకుంటున్నాం, వెళ్ళిపోయాడు. ఇంతకు ఎవడు వెళ్ళిపోయాడు అని అడిగితే అప్పుడు ఒకవేళ ఆన్సర్ పుడితే పుట్టొచ్చు, ఆ ఆత్మ వెళ్ళిపోయిందని. అందుకే కొంతమందికి వారికి ఉన్నటువంటి నమ్మకాలను బట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఖచ్చితంగా 3వ దినమో 5వ దినమో 9వ దినమో ఏదో చేయాలని అంటారు. ఎందుకంటే అలా చేయకపోతే ఆ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది అనేది భయం వాళ్ళకి. ఎందుకు కోట్ చేశాను ఈ విషయాన్ని? వెళ్ళిపోయిన వాడు ఆత్మని సమాజం అంటోంది చూడండి అంటున్నాను నేను ఇక్కడ. ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు 1 నిమిషం పాటు మౌనం పాటిస్తున్నారు కొంతమంది? మనమందరం లేచి 1 నిమిషం పాటు మౌనంగా ఉండేదము. ఎందుకు ఆ మౌనంగా ఉండడం? ఆన్సర్ ఏంటి? ఆత్మకు శాంతి కలగాలని. అంతేనా? ఆత్మకు శాంతి కలగాలి. ఏ ఆత్మకు శాంతి కలగాలి? ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ ఆత్మకు శాంతి కలగాలి. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అనట్లేదు? అంటున్నాం లేదా? మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సోలా? ఆత్మనా? ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ సమాజంలో మనం వినేవి ఎవరన్నా పోతే. ఎందుకు కోట్ చేస్తున్నానో మళ్ళా గుర్తు చేస్తున్నాను మీకు. సమాజానికి తెలుసు వెళ్ళిపోయింది ఆత్మని. మాకు తెలియదండో అనడానికి వీల్లేదు. మాకు తెలియదండో అనడానికి వీల్లేదు. సమాజానికి బాగా తెలుసు వెళ్ళిపోతున్నది ఆత్మని. కానీ వెళ్ళిపోకముందే బ్రతికున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వెళ్ళిపోయిన వాళ్ళే ఆత్మలు కాదు, అసలు ఉన్న మేము కూడా ఆత్మలమేనని. వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే ఆత్మలమా? మనం కాదా? మనము కూడా దేహాలలో ఉంటున్న ఆత్మలం. ఆత్మలమైన మనము ఏ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు వచ్చింది కనుకనే ఒకరు వెళ్ళిపోయారు. ఈరోజు ఆ రోజు వచ్చింది కనుకనే నిన్న వెళ్ళిపోయారు మరొకరు. ఆ రోజు వచ్చింది కనుకనే ప్రతిరోజు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఈ ధర్మాన్ని మనము గుర్తెరిగి బతుకుతున్నామా? కాదా? ఇది ధర్మం, జీవిత ధర్మం. ఇది సృష్టిలో ధర్మము చూసిన మనం, సమాజంలో కనబడుతున్నటువంటి ధర్మాన్ని ఎరిగిన మనం మన జీవిత ధర్మాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పోయిన తర్వాత పాతేద్దామంటోంది సమాజం. అది సమాజానికి తెలిసిన ధర్మం. రెండో విషయం అది. అలాంటప్పుడు బతికున్న మనము ఈ దేహాలలో ఆత్మలుగా ఉన్నామని ఎరిగి బ్రతుకుట ధర్మం. కళ్ళ ముందు కనిపించే దేహములో అదృశ్య శక్తిగా ఉన్నదెవరు? కళ్ళ ముందు కనబడుతున్న దేహాన్ని కనిపించని విధముగా నడిపించుచున్నదెవరు? ప్రతి క్షణం ఆత్మలమైన మనమే దేహంలో ఉండినది. ఆత్మలమైన మనమే దేహంలో ఉండేది. ఆత్మైన నీవే దేహములో ఉన్నది. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉన్నది. అప్పుడేం జరుగుతుంది? మన్నైన దేహమే మంటికే చేరితే ఆత్మవైన నీవు ఎక్కడికి వెళ్ళాలి? అది ప్రశ్న. నేను మట్టి నుంచి వచ్చాను, మట్టిలోకి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది దుర్మార్గురాలు ఈ శరీరం. నేను మంటి నుండి వచ్చాను, తిరిగి మంటికి వెళ్ళిపోతున్నాను, నీ బతుకు నువ్వు చూసుకో, నీ బతుకు నువ్వు బతకని పంపించేస్తుంది మొహమాటం లేకుండా, గెట్ అవుట్ అని. అప్పుడు ఆత్మ ఎదుర్కొనబోయే ప్రశ్న ఏంటో చెప్పనా? ఏ దేహాన్ని అయితే ఇంతకాలం ప్రేమించినదో ఈ ఆత్మ, నువ్వు నేనే, మనమే ఆత్మలం అంటే, ఇంకా ఆత్మలం అంటే ఎవరు అనుకోకండి. ఇక
ఆత్మలమైన మనం ఏ దేహాన్ని అయితే ప్రేమిస్తున్నామో, ఆత్మలమైన మనం ఏ దేహం గురించి అయితే చింత కలిగి ఉన్నామో, ఆత్మలమైన మనం ఈ దేహాన్ని ఎంత బలం ఉంచుకోవాలని దేహము గురించిన ఆలోచన కలిగి బతుకుతున్నామో, ఆ దేహము ఒక రోజున మనకు చెప్పే పాఠం ఏంటో చెప్పండి. నేను మట్టి నుండి వచ్చాను, మరలా మంటికి వెళ్ళిపోతున్నాను, నీ బతుకు నువ్వు చూసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళని చెబుతోంది. అప్పుడు అర్థమవుతుంది ఆత్మకు, మంటి నుండి వచ్చిన దేహం మంటికే చేరితే ఆత్మనైన నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలమైన మనం ఏ చోటుకి వెళ్ళాలి? ఇక్కడ జరుగుతున్న ఒక అధర్మం ఏంటో చెప్పనా? ఆత్మల గురించి ఆలోచన చేయకపోవడం. ఆత్మలమైన మనం ఆత్మల గురించి ఆలోచన చేయకపోవడమే అధర్మం. ఆ అధర్మంలో నుండి మనము బయటికి రావాలంటే ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే మూడో విషయం. మొదటిది, సృష్టిలోని ధర్మాన్ని చూడు, సూర్య, గాలి, నీటి ధర్మాల గురించి. 2, ఎంత సౌందర్యవంతులనైనా, ఎంత బలవంతులనైనా పోయిన తర్వాత పాతై అంటోంది సమాజానికి తెలిసిన ధర్మం. 3, మనకు తెలిసినా తెలియనట్టు బతికే మరొక ధర్మం, తెలిసినా మరిచిపోయి బ్రతికే మరొక ధర్మం. దేహములో ఉన్న ఆత్మనైన నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ గమ్యానికి చేరాలి అన్న ఆలోచనే, చింతే, తలంపే లేకుండా బ్రతుకుతున్న ఆత్మల దీన గాథ ఇది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వ్యక్తి గురించి అనుకుంటున్నాం ఆత్మ వెళ్ళిపోయిందని. బతుకున్న మనము ఆత్మలమైన మనం ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న దయనీయమైన పరిస్థితి ఇది. అందుకే ఈ దేహము సాధించే విజయాల గురించి చింత కలిగి ఆ దేహంకి వచ్చే అవార్డులు, ఆ దేహానికి వచ్చే రివార్డులు, వాటిని చూసి ఆత్మ అమాయకంగా మురిసిపోయి బతుకుతూ ఒకరోజు నేను ఒంటరిగా వెళ్ళిపోవాలన్న సంగతి ఎరుగక బ్రతకడం అధర్మం అని మనం మాట్లాడుకున్నాం. అది 3వ విషయం. వెళ్దామా? 4 ఈ దేహం ఎలా వచ్చింది? ఈ దేహం 4వ విషయం మాట్లాడుతున్నా. ఎలా వచ్చింది ఈ దేహం? ఈ దేహం ఈ రూపానికి రావడానికి గల కారణం ఏంటి? 2 మనుషుల కలయిక. ఒక ఆయన తండ్రి, మరొక ఆవిడ తల్లి. తల్లిదండ్రుల కలయికతో ఈ దేహానికి ఈ రూపం వస్తుంది. అందుకే ఒక మనిషిని తండ్రి, నాన్న అని పిలుస్తున్నాం, మరొక మనిషిని తల్లి, అమ్మ అని పిలుస్తున్నాం. ఈ దేహానికి ఒక తల్లి ఉంది, ఈ దేహానికి ఒక తండ్రి ఉన్నాడు. ఐ రిపీట్, మళ్ళీ చెబుతాను. ఆధార్ కార్డులో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అన్న పక్కన పేరు ఉందే, ఒక ఆయన పేరు, ఆయనే మన డాడీ, తండ్రి. మళ్ళీ ప్రశ్న, దేనికి తండ్రి? దేహానికి తండ్రి. ఆయన సతీమణి ఎవరు? మన దేహానికి తల్లి. ఓహో, వీళ్ళు దేహానికి తల్లిదండ్రులు అన్నమాట, అంతేనా? దేహానికి తల్లిదండ్రులు, శరీరానికి తల్లిదండ్రులు. మళ్ళీ ప్రశ్న అడుగుతా, విచిత్రం అనిపించినా ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు. మరి నీకెవరు తండ్రి, నీకెవరు తల్లి? అదేంటండి నాకేంటి అని అడుగుతారా మీరు? అంటారా? 3వ విషయం అందుకే చెప్పింది. 3వ విషయం చెప్పే 4వ విషయంలో అడుగుతున్నాయి ప్రశ్న. నీకెవరు తండ్రి? నువ్వెవరో తెలిస్తే నీకు తండ్రి ఎవరో తెలుస్తాడు. అందుకే మనమెవరో తెలుసుకోవడానికి 3వ విషయం చెప్పాను. మనము అనగా ఆత్మలము అని. ఆత్మలం. ఈ ఆత్మలకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఒక అదృశ్య శక్తి. ఆయన పరమాత్ముడు. వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం.
హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. 9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి. ఓహో, శరీరాలకు తండ్రులు ఉన్నారన్నమాట. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ఆ దేవుడిని ఆత్మ అంటోంది బైబిల్. పరమాత్ముడు, దేవుడు ఆత్మ గనుక ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు. పరమాత్ముడు, పరమశక్తి, ప్రతి ఒక్కరికి తండ్రి, ప్రతి ఆత్మలకు తండ్రి, ప్రతి ఆత్మకు తండ్రి. ఆత్మలకు తండ్రి అంటే నీకు తండ్రి ఆయన అన్నమాట, నాకు తండ్రి ఆయన అన్నమాట, మనందరికీ తండ్రి ఆయన అన్నమాట. తెలుసు ఆత్మకి ఈ విషయం? ఆత్మలమైన మనకి ఈ విషయం తెలిసే బతుకుతున్నామా భూమి మీద? ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము చూద్దాం ఒక్కసారి. 14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, తండ్రులు కాదు, ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, ఆయనను బట్టి మనదంతా ఒకే కుటుంబం. ఒక్క తండ్రి పిల్లలము గనుక మనదంతా ఒకే కుటుంబం, మనదంతా ఒకే జాతి. తోలు తెల్లగుంటే తెల్ల జాతి, తోలు నల్లగుంటే నల్ల జాతి అని మనం విడగొట్టుకున్నాం కదా. రంగును బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, యాసను బట్టి, జెండాను బట్టి, అజెండాను బట్టి మనము విడిపోయి కొట్టుకుంటున్నామే తప్ప ఈ దేహాలను విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత తెలిసే సత్యమే మనదంతా ఒకే జాతి, అది ఆత్మల జాతి. ఈ ఆత్మలన్నిటికీ తండ్రి పరమాత్ముడనే శక్తిని మనకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలియడం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదు. కళ్ళ ముందు కనిపించని అదృశ్య శక్తియే ఆత్మ అయిన తండ్రి, ఆత్మ అయిన దేవుడు. మన కళ్ళ ముందు కనబడుతున్న వాక్యము చెబుతున్న సత్యమే మనకు తండ్రి ఆయనని. ఆత్మలమైన మనకు ఆ పరమాత్ముడే తండ్రని అర్థమైతే ఇప్పుడు ఒక ధర్మం గురించి నేను మాట్లాడతాను. మన కడుపున పుట్టిన పిల్లలు ఉదయం లేచి తయారై బడికెళ్తారు. బడికెళ్ళిన పిల్లలు తిరిగి సాయంత్రానికి ఇంటికి రావాలి. అది ధర్మం కదా. పిల్లలే ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చుట ధర్మం. బడికి వెళ్ళిన వాడు సాయంత్రం 5 చేరుకోవాలి. 6 రాలేదు, 7 రాలేదు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? వెతుక్కుంటూ మరలా బడికి వెళితే బడిలో బెంచ్ మీద అలానే రాసుకుంటూ కూర్చున్నాడు. అమ్మెల్లి పిలిచినా నాన్నెల్లి పిలిచినా నేను రానంటున్నాడు. ఏమొచ్చింది రా నీకు ఇంటికి రానంటున్నావు అంటే, నాది ఇదే ఇల్లు అంటే, అదే కొంపంటే. బుర్రకెక్కింది వైరస్ అని వాడికి, మతి చలించిందని, ఇంటిని మరిచిపోయాడని. ఇంటిని మరిచినోడిని, ఊరిని మరిచినోడిని ఏమంటాం మనం? ఇంటిని మరిచిన వాడిని, ఊరిని మరిచిన వాడిని ఏమనాలి? మతి చలించినవాడు. రోడ్డు మీదనో బస్ స్టాండ్లలోనూ అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లోనూ కొంతమంది కనపడుతుంటారు చూడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేరు అడిగితే పేరు చెప్పలేరు, ఊరు అడిగితే ఊరు చెప్పలేరు. చేతిలో సెల్ ఫోన్ ఉండదు కానీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు సీరియస్గా. పక్కన ఎవరు ఉండరు కానీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు సీరియస్గా. మీకు మ్యాటర్ అర్థమైపోయిండాలి ఎవరో వాళ్ళు ఇప్పటికే. ఒకసారి చెప్పాను, నేను చిన్నప్పుడు బడిలో చదివేటప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కి బడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఊరు తగిలేది. ఆ తగిలే ఊరిలో ఒక ఆయన ఎక్కేవాడు, ఒంటి మీద చొక్కా ఉండేది కాదు. ఆ ఊర్లో ఎక్కి పక్క ఊరిలో దిగేవాడు. మరలా ఇంకొక బస్సు వస్తే మళ్ళీ ఆ ఊర్లో ఎక్కి మళ్ళీ ఈ ఊరిలో దిగేవాడు. ఇదే తంతు రోజు, ఇక్కడ ఎక్కడం అక్కడ దిగడం, అక్కడెక్కడం ఇక్కడే దిగడం. నేను బడికి వెళ్ళినంత కాలం అతను చూశాను. ఏ రోజు కూడా ఏ కండక్టర్ కూడా ఆయన టికెట్ అడగలేదు. దేశాధ్యక్షుడన్నా, ఎందుకు టికెట్ అడగలేదు? పిచ్చివాడు కనుక.
టికెట్ అడిగితే కండక్టర్నే పిచ్చోన్లాగా చూసేవాడు. ఊరు పేరు అడిగితే చెప్పడు, తన పేరు అడిగితే చెప్పలేడు. మన భాషలో పిచ్చివారు, మతి చలించినవారు. అలాంటప్పుడు ఉదయం లేచి బడికెళ్ళిన బిడ్డ తిరిగి సాయంత్రానికి ఇంటిని మర్చిపోయి బడే ఇల్లు అనుకుంటే ఆ బిడ్డలో ఏదో సమస్య ఉందని. తిరిగి నువ్వు రావాలంటోంది తల్లి, తిరిగి నువ్వు ఇంటికి రావాలంటున్నాడు తండ్రి. అది ధర్మం అంటోంది సమాజం. పిల్లలే ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చుట ఇంటికి ధర్మం. అలాగైతే ఆత్మలం కదా మనము, తేలిపోయింది ఇప్పటికే. మన తండ్రి పరమాత్ముడు కదా. అలాంటప్పుడు ఆత్మలమైన మనము దేవుని పిల్లలమైతే, తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుట కాదా ధర్మం అని అడుగుతున్నా నేను. వెళ్ళొద్దా? ధర్మం కాదా? వెళ్ళడానికే కదా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ నుండి అయితే వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికే కదా ఈ దేహాన్ని విడవాలి, మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది అధర్మం ఎలా అవుతుంది? ఆ దేహాన్ని ఆత్మన్నది విడిచిపెట్టి వెళ్ళిపోయేదాన్నే మనం మరణం అన్న పేరుతో మాట్లాడుకుంటూ ఇది అధర్మం అని మనం పేరు పెట్టేశాం. జరగకూడదు అనుకుంటున్నాం, జరగవలసింది కాదని అనుకుంటున్నాం. మరణం అనగా ఆత్మదేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అని. ఆ ఆత్మదేహాన్ని విడిచిపెట్టి పరమాత్ముని చెంతకు చేరడమే ధర్మమన్న సంగతి ప్రతి మనిషికి దేహంలో ఉన్నప్పుడే గుర్తుంటే మరణం ధర్మమని అనిపిస్తుంది, కానీ అధర్మం అని అనిపించదు. ఐదు విషయాలన్నాను, 4వ విషయం మాట్లాడుతున్నాను. సృష్టిలోని ధర్మం, సమాజంలో మనకు కనిపించే ధర్మం, ఆత్మలమైన మనము దేహంలో బ్రతుకుతున్నామని ఎరిగి బ్రతుకుటనే ధర్మం, ఆత్మలమైన మనకు పరమాత్ముడే తండ్రిని తెలియవలసిన ధర్మం, తిరిగి ఆయన చెంతకే వెళ్ళిపోవాలని గుర్తుండవలసిన ధర్మం. అది తెలియనప్పుడే ఎవరైనా చచ్చిపోతే, ఎవరైనా కన్ను మూస్తే, ఎవరైనా నిద్రించితే అనవసరంగా దేవుణ్ణి పంచాయతీలోనికి లాగి ఇష్టం వచ్చినట్టు నోరు జారి తిట్టడం, ఇష్టం వచ్చినట్టు నోరు జారడం. ధర్మమే గనుక తెలిస్తే దేవుణ్ణి ఎవరు దూషించరు. మరణం మనిషికి ధర్మం, జీవిత ధర్మం. అది ఆత్మలమైన మనకు గుర్తుండాలి, ఆత్మలమైన మనకు గుర్తుండాలి. అది గుర్తుపెట్టుకోకుండా బతకడం మన అధర్మమైతే, అధర్మంలో బతికే మనము ధర్మానికి ప్రతీకైన దేవుణ్ణి ఒక మాట అని నోరు జారడం తప్పు. తప్పు. 5వ విషయం మాట్లాడదాం. 4 మాట్లాడాంగా, 5 మాట్లాడదాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి లోకానికి వచ్చాడు. మనకు తెలిసిన విషయం అది. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ప్రపంచ ప్రజలను రక్షించడానికి వచ్చాడు, లోకరక్షకుడిగా. అలా లోకరక్షకుడిగా ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఆయన స్థితి ఏంటి? శరీరధారిగా ఈ భూమి మీద అడుగు పెట్టకముందు ఆయన పరిస్థితి ఏంటో చూస్తే, ఆయన కళ్ళ ముందు యెహోవా దేవుడనే పరమ తండ్రి కనబడుతున్నాడు. అక్కడ ఆయనతో సమానముగా ఉండుట ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ కళ్ళ ముందున్న తండ్రిని వదిలేసి ఈ లోకానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువును ఒకసారి చూద్దాం. కళ్ళ ముందే ఉన్నాడు తండ్రి, కానీ కళ్ళ ముందున్న తండ్రిని సహితం వదిలేసి మనందరి కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును చూద్దామంటున్నాను. ఒక్కసారి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి?
ఆయన ప్రయాణాలు ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన సేవ ఏంటి, ఆయన భారం ఏంటి. కంటి నిండా నిద్ర లేనంత పని పెట్టుకొని తిరిగాడు ఆయన. అలా తీరిక లేకుండా తిరిగే ఏ రోజు కూడా పరమాత్ముని మరిచిపోయి మాత్రము తిరగలేదండోయ్. తీరిక లేనంత పని ఉన్నా ఏ రోజు కూడా తాను ఎక్కడ నుండైతే వచ్చాడో ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. కళ్ళ ముందున్న తండ్రిని వదిలేసి మనందరి కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు కంటి నిండా నిద్ర లేనంత పని ఉన్న ఏ రోజు పరమ తండ్రిని మరిచిపోకుండా నేను మరలా ఆయన చింతకే చేరాలన్న ఆలోచన కలిగి బ్రతికున్నాడన్న సంగతి వాక్యం స్పష్టంగా మనకు చెప్పింది. అది చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం తీద్దాం ఒక్కసారి. 3వ వచనము చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడుతున్న ఒక అద్భుతమైన మాట అది. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు, బ్రతికున్నప్పుడు యేసుప్రభు యొక్క స్థితి చెబుతున్నాను. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు. దేవుడు అంటే పరమ తండ్రి. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అన్న మాట ఉంది చూడండి జాగ్రత్తగా. తాను ఎక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళాలన్న యేసుక్రీస్తు ప్రభువు ఎరిగిన ధర్మం ఇది. గమనిస్తున్నారా? ధర్మం. ఆయన ఎరిగిన ధర్మం ఏంటి? నేనెక్కడ నుండి అయితే వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళాలి. అది ధర్మం. శరీరధారిగా వచ్చినప్పుడు ప్రభువు ప్రపంచానికి నేర్పిస్తున్న ధర్మం. ఉదయించిన చోటికి వెళుతున్న సూర్యుడు, ఉత్తరం నుండి బయలుదేరిన గాలి తిరిగి ఉత్తరానికి వచ్చే గాలి, సముద్రం నుండి బయలుదేరిన నీరు నదులుగా మరలా సముద్రానికి రావడం. ధర్మాలు, ధర్మం. ఎంత గొప్పవారైనా మట్టిలోకి వెళ్ళిపోవలసిందే అని సమాజం అంటున్న ధర్మం. దేహములో ఆత్మలుగా ఉన్నామని మనము తెలుసుకోవలసిన ధర్మం. ఆత్మలమైన మనకు పరమాత్ముడే తండ్రిని తెలియవలసిన ధర్మం. ఆయన పిల్లలుగా తిరిగి అక్కడికే వెళ్ళాలని మనము గుర్తించవలసిన ధర్మం. దీనంతటిని అక్షరాల నెరవేర్చిన లోకరక్షకుడు చూపించిన ధర్మం. తన పని పూర్తి చేశాడు, తన ఆత్మను అప్పగించాడు. అవునా? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనినంతటిని సంపూర్తి చేసి నేను మహిమపరిచితనంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తన పనిని పూర్తి చేశాడు. పనిని పూర్తి చేసిన ధర్మం. అలా పనిని పూర్తి చేసి శిలువలో చెబుతున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ధర్మం. పని పూర్తి చేసి అప్పగించుకోవడం ధర్మం. యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్న ధర్మాలేంటి? లోకాన్ని రక్షించుటకు తండ్రిని విడిచిపెట్టి లోకానికి రావాలి, అది ధర్మం. అందుకే వచ్చాడు ఆయన. కళ్ళ ముందు తండ్రిని వదిలేసి ఈ లోకానికి వచ్చిన ప్రభువును చూస్తే కంటి నిండా నిద్ర లేనంత పని ఉన్నా ఏ రోజు కూడా తన తండ్రిని మరిచిపోక బ్రతికిన ధర్మం అదైతే, ఒకవైపు తండ్రి గుర్తున్న భూమి మీద తనకున్నటువంటి బాధ్యతను నెరవేర్చి పనిని పూర్తి చేసి సిలువలో ఆత్మను అప్పగించిన ధర్మం మన ప్రభువు చూపిస్తుంటే ఈ భూమి మీద మనం చేయాల్సిందేంటి? ఏం చేయాలి? మనము చేయవలసిందదే. మనము చేయవలసిందదే. పాపమే అంటించుకోకుండా బతికాడు యేసు ప్రభు. తనకున్న పరిశుద్ధతను ఏ రోజు కూడా కోల్పోకుండా బ్రతికాడు ఆయన. పాపులను రక్షించుటకు వచ్చిన ఆయన పాపాన్ని అంటించుకోకుండా బతికాడు. తన రక్తాన్ని కార్చి తన రక్తంలో మన జీవితాలు కడిగి ఆయన చెబుతున్న మాట, నీ పాపాలను కూడా నేను కడిగి నేను శుద్ధునిగా చేశాను, ఇక పాపము చెయ్యకు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీకి చెప్పినటువంటి మాట ఏంటి యేసు ప్రభు? నీ పాపములు క్షమించబడుతున్నవి. అంటే ఇక మీదట నువ్వు పాపాలు చేయకపోతే నీ పాపాలు క్షమింపబడినట్లే. నేను నిన్ను శిక్షించను అంటే నిన్ను క్షమిస్తున్నాను అన్నట్టే కదా అర్థం. మరి ఇక పాపము చెయ్యకమ్మా, ఇక పాపము చేయకు. క్షమించిన ఆయన తర్వాత మనిషికి చెప్పే మాట, ఇక చెయ్యకు.
ఒక్కసారి క్షమించాను కదా అని పదే పదే నువ్వు పాపాలు అంటించుకొని నువ్వు క్షమిస్తావు కదా, క్షమాగుణమున్న కరుణామయుడు కదా అని అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు. పాపాలు కడగబడిన తర్వాత పాపమే అంటించుకోకుండా సిలువలో యేసుక్రీస్తు వారు చిందించిన రక్తములో మన జీవితాలు కడుగుకొని, పాపాలు కడుగుకొని, ఇక పాపము చేయకుండా ఆ క్రీస్తు చెంతనే ఉంటూ పరమ తండ్రి చెంతకు చేరడం ఇక మనకున్న ధర్మం. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అర్పించుకోవడం, సమర్పించుకోవడం ధర్మం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత శోధనలు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇబ్బందులు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎన్నో ఇక్కట్లు, అవమానాలు, అపనిందలు ఇవన్నీ ఎదురవుట సహజం. వాటన్నిటిలో మనము నమ్మకంగా నిలబడి దేవుని చిత్త ప్రకారము బాధను అనుభవించి, అవును యేసుప్రభు బాధలు అనుభవించకుండా బతికాడా? ప్రతిక్షణం అవమానాలు, అపనిందలు, ఇబ్బందులు వీటన్నిటిని ఎదుర్కొని బ్రతికిన ఆయన ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనకుండా తన పనిని పూర్తి చేసి ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్న పరిస్థితిని మనం ఎరిగితే మనము కూడా ఎలా ఉండాలో అర్థమైపోతుంది. పేతురుగారు అది మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తన పత్రికలో పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసుప్రభు మాత్రమే కాదు ఆత్మను అప్పగించుకున్నది, మనము అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలో ప్రాసెస్ చెబుతున్నాడు అక్కడ. దేవుని చిత్త ప్రకారం బాధపడాలి. ఆయన సేవలో ఆయనకు మన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎదుర్కొని వాటిని సహించి అలా బాధపడడం కూడా ఆశీర్వాదమే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనము కష్టాలు కొని తెచ్చుకొని ఆ కష్టాల బాధల్లో కూరుకుపోయి ఇది దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్నాను సర్టిఫికేట్లు ఇచ్చుకోకూడదు. మళ్ళీ దేవుని కొరకు బాధను అనుభవించడం, దేవుని విషయమై బాధను అనుభవించడం, అది దేవుని చిత్త ప్రకారం బాధపడ్డం. సత్ ప్రవర్తన కలిగిన వారై, వాక్యము ఏ రీతిగా అయితే, సత్యం అంటే వాక్యం, ఆ వాక్యము ఏ రీతిగా అయితే మనం నడిపిస్తుందో ఆ రీతిగా ప్రవర్తిస్తూ నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మలు అప్పగించుకుంటే ఆత్మ పరమాత్మని చెంతకు చేరుతుంది. అలా కాకుండా తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నానని డైలాగు మాత్రము బట్టి కొట్టి డాక్టర్ గారు ఇంకొక 5 నిమిషాలు నువ్వు పోతావు అనగా అప్పుడు డైలాగ్ డెలివరీ చేసి వెళ్ళిపోతానని ఫీల్ అవ్వకూడదు. బ్రతకాలి సత్ ప్రవర్తన కలిగిన వారే, దేవునికి ఇష్టలుగా ప్రియులుగా బ్రతికి అప్పుడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని మనం అనకపోయినా ఆత్మ వెళ్ళిపోతుంది. అలా అడగకున్న ఆత్మను చేర్చుకో తండ్రి అని అడగకున్నా వెళ్ళిపోతుంది ఆత్మ. అలా బ్రతికితే, అలా బ్రతకకుండా తండ్రి నా ఆత్మను చేర్చుకొని అడుక్కున్న ఆత్మ వెళ్ళదు, అడుక్కున్నా వెళ్ళదు. ఆత్మలమైన మనము తిరిగి పరమాత్మని చెంతకు ఎలా చేరాలో బైబిల్ చెబుతున్నప్పుడు ఈ ధర్మాన్ని ఎరిగి మనం బ్రతకాలి. క్రైస్తవుడు మరణాన్ని ఇలా చూడాలి. ఎలా చూస్తున్నాడు క్రైస్తవుడు? ఎలా చూస్తున్నాం క్రైస్తవులుగా మనం? ఎవరైనా కన్ను మూస్తే దేవుని దూషిస్తున్నామా? ఎవరైనా కన్ను మూస్తే దేవుని పల్లెత్తు మాట అంటున్నామా? ఎవరైనా కన్ను మూస్తే దీనికి కారణం దేవుని దూరం పెడుతున్నామా? ధర్మం తెలిసే మాట్లాడుతున్నారా? ధర్మం తెలియక మాట్లాడుతున్నారా? సృష్టికర్తను నిందించగలిగే సామర్థ్యము, స్థాయి మనిషిదా? యోబంతటి వాడిని ఎలా గద్దిస్తున్నాడో దేవుడు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథము 40వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 3 నుంచి మొదటి నుంచి చూద్దాం, కొంచెం క్లారిటీ ఉంటుంది. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? యోబు గ్రంథం 40.
రెండవ వచనంలో యోబు గారితో ఏమంటున్నాడు చూడండి. ఈ యోబు గారితో ఉంటున్నాడన్న సంగతి మొదటి వచనంలో చూద్దాం. మరి యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవునితో వాదించవచ్చా నువ్వు? దేవునితోనే డిబేటా? దేవునితోనే ఆర్గ్యుమెంటా? నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వారా నాతో వాదించేది అని అడుగుతున్నాడు దేవుడు మనిషితో. ఏంట్రా నీ స్థాయి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నా గురించి మాట్లాడేటప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ. చూడండి ఎంత సీరియస్ అవుతున్నాడు ఆయన. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? బుర్ర లేకపోతేనే దేవుణ్ణి దూషించడానికి మనిషి దిగుతాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఏమనట్లేదు దేవుడని, ఇప్పుడు అనుకుంటున్నాడు రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఆయన సింహాసనం ఎదుట నిలబడితే వీడు మాట్లాడిన ఓవర్ యాక్షన్ మాట్లాడి తెర మీద ఏమని చెప్తాడు దూతలతో. వీడు ఏమేమి మాట్లాడడం మొత్తం తీయనంటే దించిన తలక ఎత్తడానికి కూడా సరిపోడు మనిషి. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు దేవుని గురించి. ఆకాశమును సింహాసనముగా చేసుకున్న దేవుడు ఎక్కడ? ఆయన పాదాల దగ్గర చీమ తలకాయంత ఉండే మనం ఎక్కడ? మనమా మాట్లాడేది దేవుని గురించి? మరణమే రాకూడదట, మరణమే రాకూడదు. ఏ ఉద్ధరిద్దామని ఇక్కడ భూమి మీద, ఏ ఉద్ధరిద్దామని? చిన్న ఆయుష్నిచ్చి దేవుడు ఆయుష్ని చిన్నదిచ్చి, మరి కరెక్ట్గా బతికి నా దగ్గరకు రండి రా అన్నాడు. అంతే, కరెక్ట్గా బతికి నా దగ్గరకు వచ్చేయండి. ఆయన తెలుసుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది మనకు. 30 ఏళ్ళు దాటితే కానీ ఆయన ఏంటో అంతో ఇంత అర్థం కావట్లేదు మనకు. ఇక బతికేది 20 ఏళ్ళు, 50-60 ఏళ్ళు మొత్తం ఆయుష్ని మనం లెక్కేసుకుంటే 20-30 ఏళ్ళు ఆయన చెప్పినట్టుగా కరెక్ట్గా బతికొస్తే శాశ్వత కాలం పరలోకాన్ని సిద్ధపరిచి మన కోసం ఎదురు చూస్తున్న ఆయన రండి నాయన అని మంటికి మార్చి మనల్ని పిలుస్తుంటే అధర్మమా? మరణం అధర్మమా? అలానే మాట్లాడాల్సిన దేవుని పిల్లలు? అలా మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు అవుతారా? సృష్టికర్త అంటే ఏమనుకుంటున్నాం మనం? ఆయన కలిగించిన సృష్టి, ముల్లోకాల సృష్టికర్త, కోటాను కోట్ల శక్తిమంతులైన దేవదూతల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవుడు. ఆయన ముఖము చూడ్డానికి కూడా ధైర్యం ఏ దూతకు సరిపోదు. కానీ నెర్ర చేస్తే భూమి గజగజ వణికిపోతుంది ఇక్కడ. అలాంటి దేవుణ్ణి మనిషి, ఇందాక చెప్పానుగా, చీమ తలకాయంత కూడా ఉండడు దేవుని ఎదుట. ఎన్ని మాటలు అంటాడండి దేవుణ్ణి పట్టుకుని, ఎన్ని మాటలు. ఇంతకు ఆ దేవుడు అలా చేయొచ్చా? కరెక్టేనా? మా నాన్న అప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలా? మా అమ్మని అప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలా? మా భార్యను అప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలా? మా ఆయన్ని అప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలా? చనిపోయిన తర్వాత ఆత్మకు క్లారిటీ వస్తుంది. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు ఒక్క మాట అనట్లేదు దేవుణ్ణి. మీరు చూడండి ఒకసారి బైబిల్లో, మరణించిన తర్వాత ధనవంతుడు అన్నవాడు, మాజీ ధనవంతుడు, ఇప్పుడు ధనవంతుడు కాదులేండి, ఇప్పుడు బికారి, నీటి చుక్కలైనవాడు ధనవంతుడు ఎట్లా అవుతాడు? మాజీ. ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళి క్యాజీ అంటే మై మాజీ హూ అంటున్నాడు అక్కడ. ఇది నీ పరిస్థితి. ఆ ధనవంతుడు ఒక్క మాట దేవుని అనట్లే, ఇది అన్యాయం అని. బతికున్న నా సహోదరులు ఇక్కడికి రాకూడదని మాత్రం వేడుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. మరణించి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చెబితే పాఠాలు మనకు అర్థమవుతాయి, కానీ అది జరగదు. బ్రతికున్నప్పుడే దేవుడు తన దాసుల చేత మనుషులకు పాఠాలు చెప్పిస్తున్నప్పుడు మనుషులు ఆ మాటలకు విలువనిచ్చి అర్థం చేసుకొని బ్రతికితే వారికి మంచిది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చింది దానికి, అది చూపించడానికి. ఇంతేనయ్యా జీవితం. మనమన్నా 60 ఏళ్ళు బతుకుతున్నాం, ఆయన 33 లేదా 33.5 అంతే ఆయన ఆయుష్. ఆ 33.5 సంవత్సరాలలో లోకాన్నే కదిలించి, లోకాన్నే మార్చి, అన్ని మాటలు చెప్పి, రక్తం గార్చి, ప్రాణం పెట్టి ఎన్ని చేసి వెళ్ళిపోయాడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తును ధరించిన వారమైతే ఆయనకున్న ధర్మం మనకుండొద్దు, ఆయన ఎరిగిన ధర్మం మనము ఎరిగి బ్రతకొద్దు. ప్రియులరా, జాగ్రత్త. జీవిత ధర్మం ఏంటో ఎరిగి బ్రతకాలి. జీవిత ధర్మం ఏంటో ఎరిగి బ్రతకాలి.
భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవునికి మహిమ కలిగేలా మనిషి ఆలోచనలు, తలంపులు, ఊహలు ఉండాలి తప్ప దేవుణ్ణి దూషించి, దేవునితో వాదించి మనిషి గీత దాటి బతకూడదు. మనిషి తన పరిధిలో బ్రతకడం తనకు చాలా మంచిది, చాలా మంచిది. 5 ధర్మాలు, 5 విషయాలు, 5 పాఠాలు ఈ సందేశంలో మనం మాట్లాడుకున్నాం. సృష్టిలో కనబడుతున్న ధర్మం, సమాజం అంటున్న ధర్మం 2, దేహములో ఆత్మలుగా ఉన్న మనం మన్నైన దేహం తిరిగి మంటికి చేరుతుంటే ఆత్మైన నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని మాట్లాడుకుంటున్న ధర్మం. ఆత్మలకు పరమాత్ముడే తండ్రని, ఆ తండ్రి చెంతకు తిరిగి మనం వెళ్ళుటే ధర్మం అని మాట్లాడుకున్న 4వ ధర్మం. అది నేర్పించడానికి శరీరధారిగా వచ్చిన మన రారాజు నేర్పిన ధర్మం. ఇంత స్పష్టత గ్రంథం ఇస్తుండగా పట్టించుకోకుండా మనం బ్రతకడమే అధర్మం. చివరిగా ప్రసంగి గ్రంథానికి వచ్చేద్దాం. ఎక్కడైతే మన ప్రయాణం మొదలైందో అక్కడికే తిరిగి వద్దాం. ప్రసంగి గ్రంథం మనం ఇంతకుముందు 1వ అధ్యాయాన్ని చూసాం, ఇప్పుడు 12వ అధ్యాయానికి వద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనకు బాగా తెలిసిన 7వ వచనం. 7 మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును. సూర్యుడు మరలా తాను బయలుదేరిన చోటుకి వెళ్ళిపోతున్నాడు. గాలి మరలా ఉత్తరానికి వెళుతోంది. నీరు మరలా సముద్రానికి చేరుతోంది. మనైన దేహం మరలా మంటికి చేరుతోంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. అలా పోవుట ధర్మం. అలా వెళ్ళాలంటే ఏం చేయాలో క్రొత్త నిబంధనలో పేతురు గారు చెప్పారు. అలా వెళ్ళాలంటే ఏం చేయాలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు బ్రతికి చూపించాడు. మరణాన్ని క్రైస్తవుడు ఇక మీదట ఇలా చూడాలి, ఇది ధర్మం, ఆ ధర్మము గుండా నేను ప్రయాణం చేయాలి. కానీ మరణమన్న ధర్మం అనే ద్వారము గుండా ప్రయాణం చేసే ముందుగా నన్ను ఈ లోకానికి ఆత్మగా పంపిన ఆ పరమాత్మునికి ప్రీతికరంగా ఆయన ఇష్ట ప్రకారంగా భూమి మీద జీవించడం, బ్రతకడం, ప్రవర్తించడం ధర్మం అని ఎరిగి ప్రతి ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకు దేవునికి ఇష్టలుగా ప్రతి ఒక్కరూ జీవించి వెళ్ళుటయే ధర్మం. ఇది గుర్తుపెట్టుకోండి. మనదొక కుటుంబం అనుకున్న తర్వాత మన కుటుంబంలో ఎవరో ఒకరు ముందు వెళ్ళాలి, తర్వాత ఎవరో ఒకరు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరో పోయారనే కదా మన బాధ. మన ఇంట్లో ఎవరైనా పోతే బాధపడుతున్నాం. వాళ్ళు కాకుండా మనం పోయింటే బాగుండేదా? పోన్లేండి, అలానే కోరుకుంది మీకు రోజు. ప్రభు మా అమ్మ కంటే నన్నే ముందు తీసుకొని వెళ్ళు, మా నాన్న కంటే నన్నే ముందు తీసుకెళ్ళు, మా అక్క కంటే నన్నే ముందు తీసుకొని వెళ్ళు. మనస్ఫూర్తిగా చేయండి ఆ మాట. అభిమానం కొద్ది అంటారు కానీ ఆ మాట అనేటప్పుడు గుండెలు బదులుతుంటాయి. అక్కడ ఎవరి టైం ఎప్పుడు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ టైం రాకముందే ధర్మం కదా అని ఎవరు ఆత్మహత్యల పేరట ప్రాణాలు తీసుకోకండి. అది అధర్మం. మళ్ళీ మరణం అనేది ధర్మమే కదా, నా ప్రాణాన్ని నేను తీసుకుంటానంటే ఆ హక్కు మనకు లేదు. ఇది అధర్మం. నెక్స్ట్ మాట, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికే పర్మిషన్ లేకపోతే ఎదుటోడి ప్రాణాన్ని తీయడానికి నీకెవడు ఇచ్చాడు పర్మిషన్? ఆత్మహత్య పేరట నిన్ను నువ్వు చంపుకోవడం అధర్మమే, హత్య పేరట ఎదుటోడిని చంపడం కూడా అధర్మమే. అది ఎప్పుడు రావాలో అప్పుడు రావడమే ధర్మం. నేనే పరిగెత్తికెళ్ళి కౌగిలించుకుంటానంటే అది కుదరదు. నేనే పరుగెత్తికెళ్ళి చచ్చిపోతానంటే కుదరదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనందరి రక్షణ కోసం తనను తాను సమర్పించుకున్నాడు. అది బలియాగం. అది బలియాగం. ఇది అర్థమైతే రక్షింపబడాలనుకున్న వారికి ఇది శక్తి, నాశనాన్ని కోరుకునే వారికి ఇది వెర్రితనం. చెప్పడం ఒక దేవుని సేవకుడిగా నా బాధ్యత. అంగీకరించడమా, అవహేళన చేయడమా, అది మీ చేతిలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి,
అన్న అంశముతో ఒక శీర్షికను ప్రారంభించి ఒక్కొక్క శీర్షికలో, ఒక్కొక్క ఎపిసోడ్లో, ఒక్కొక్క భాగములో ఒక్కొక్క విషయాన్ని మేము ఆలోచిస్తూ వస్తున్నాం. వాస్తవాలను మీ గ్రంథాన్ని ముందుంచి మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అంగీకరించడమా అంగీకరించకపోవడమా అన్నది మీ పిల్లల చేతిలో ఉంది. మరణాన్ని ఎలా చూడాలో అలా చూసి, మరణం అనే ద్వారము ద్వారా, మరణం అన్న ధర్మము ద్వారా మేము ప్రయాణం చేసి ఆత్మలమైన మేము పరమాత్ముడైనటువంటి మీ చెంతకు చేరుట ధర్మమని గుర్తెరిగి మీరు నేర్పించిన పాఠాలను మనసులో ఉంచుకొని జీవించుటకు ఈ మాటలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ మాటలను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సందర్భంగా తండ్రి, మరి రేలంగి ప్రాంతంలో ఉమామహేశ్వరరావు గారు తండ్రి, మరి వారి తండ్రిని కోల్పోయి వారి కుటుంబం ఉంటుండగా ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని, సంఘస్థులకు తండ్రి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మరి నిన్నటి దినాన అనగా 5వ తారీఖున రామచంద్రాపురంలో సోదరులు ప్రేమ్ కుమార్ గారు నిద్రించి ఉండగా వారి కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మా ప్రియులు ఈ మధ్య కాలంలో తండ్రి, ప్రత్యేకించి ముంబైలో ఉన్నటువంటి పెద్దలు సాల్మోన్ గారి అత్తగారు కూడా కన్నుమూసి, అలాగనే వారి యొక్క మరొకరు కూడా వారి బంధువుల్లో మరణించి వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరి శారీరకంగా దుఃఖ సముద్రంలో ఉంటుండగా వారి కుటుంబాలను ఆదరించండి. అలాగనే తండ్రి, మరి తండ్రి సమానులు డాక్టర్ ఐజెక్ గారు, మిసెస్ ఐజెక్ గారు వారి కుమారుణ్ణి కోల్పోయారు. మరి వారి కుటుంబం కూడా ఆదరణ కొరకు ఎదురు చూస్తుండగా కోడలు గారికి, అలాగనే తండ్రి, మరి సోదరికి, తల్లిదండ్రులకు, అందరికి కూడా వారి కుటుంబీకులకు సంపూర్ణమైన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే కడప శామ్యూల్ గారు అనారోగ్యంతో బలహీనంగా ఉంటుండగా తన ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇంకా మా ప్రియులు ఎందరో తండ్రి, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ విపత్తు నుంచి బయట కూడా పడగలిగారు. వారిని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. ఇంకా ఎందరైతే ఈ యొక్క వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో వారి కుటుంబీకులను కోల్పోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున తండ్రి, కొంతమంది మాకు పరిచయస్తులు అయి ఉండొచ్చు, కొంతమంది మాకు అయి ఉండకపోయి ఉండొచ్చు. వారందరి కోసం పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాం. రాజమండ్రిలో సకిల శేఖర్ బాబు గారి తల్లిని మీరు తాకి మీరు స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి ఎందరో పేరు పేరున జ్ఞాపకం చేసుకొనొచ్చు తండ్రి. మరి మరొక్కసారి మీ యొక్క కాపుదల కోసం ఎదురు చూస్తూ ఏ స్థితిలో అయినా కూడా తండ్రి, ఒకవేళ మాకు మరణం అనేది సంభవిస్తే ఆ ధర్మాన్ని మేము స్వీకరించగలిగే వాస్తవ దృక్పథంతో హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలని మీరు నేర్పిస్తున్న పాఠాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ప్రతి కారణమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన వినయముతో, విశ్వాసముతో మీకు మాత్రమే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ, ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతం అన్నది కాకుండా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క వైరస్ బారిన పడి బయటికి వచ్చిన మరెందరో ఉన్నారు మన ప్రియులు. వారందరితో హైదరాబాద్లో ఉన్న దావీదు గారు వారి కుటుంబం, సిఆర్పిఎఫ్ ప్రసాద్ వారి కుటుంబం, అలాగనే తమ్ముడు యోసేఫ్ వారి కుటుంబం, ఇలా ఎందరో పేరు పేరున వారందరితో, తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి వైరస్ బారిన పడి బయటపడగలిగాడు, తను తన తల్లి, వీరందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా దేవుడు నడిపించునుగాక. ఆమెన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను,
వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశంల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశంల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.